అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ 7 కొండలవాడి నామస్మరణతో పులకించని గుండె ఉంటుందా? గోవిందా అని పిలిస్తే చాలు ఆపదలన్నీ మంచులా కరిగిపోతాయని నమ్మే కోట్లాది భక్తుల విశ్వాసమది. ఖండాంతరాలు దాటి, సప్త సముద్రాలు దాటి ఆనంద నిలయంలో ఆ దివ్య మంగళ రూపాన్ని ఒక్క క్షణమైనా కనులారా వీక్షించకపోతామా అని తపించే ఆరాటమది. భక్తి అంటే కేవలం పూజ కాదు, తిరుమల గిరుల్లో అది ఒక జీవన విధానం. కానీ ఈరోజు ఆ పవిత్రతను ప్రశ్నించే దుస్థితి ఎందుకొచ్చింది? భక్తుల నమ్మకంపై నీలి నీడలు ఎందుకు కమ్ముకున్నాయి? స్వామివారి దర్శనం ఎంతటి పుణ్యమో, ఆ వెంకటేశ్వరుడి ప్రసాదం, ఆ లడ్డూను స్వీకరించడమంతటి మహాభాగ్యం. అది కేవలం పిండి వంటకం కాదు, భక్తుల పాలిట మహాద్భుతం. తరతరాలుగా, యుగ యుగాలుగా ఆ లడ్డూ రుచి, అందులోనూ సువాసన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్పర్శగా భావిస్తారు భక్తులు. కానీ ఇప్పుడా మాధుర్యం విషాదంగా మారింది. అమృతంలా ఉండాల్సిన ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్త కోట్లాది హిందువుల గుండెల్లో గుణపమై దిగింది. ఇది కల్తీ కాదు, కలియుగ దైవానికి జరిగిన ఘోరమైన అపచారం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల క్షేత్రంలో పవిత్రతకు మారుపేరైన ప్రసాదంలో కల్తీ ఎలా సాధ్యమయ్యింది? గోవును దైవంగా పూజించే సనాతన ధర్మంలో గోమాత నుండి వచ్చే స్వచ్ఛమైన నెయ్యికి బదులు కల్తీ పదార్థాలు ఎలా చేరాయి? ఇది కేవలం కాంట్రాక్టర్ల తప్పు మాత్రమేనా, లేక గత పాలక మండలి నిర్లక్ష్యమా? స్వామివారి హుండీలో కానుకలు వేయడానికి భక్తులు వెనకాడరు. కానీ ఆ కానుకలతో స్వామికి స్వచ్ఛమైన నైవేద్యం పెట్టలేని దయనీయ స్థితిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడి దేవస్థానముందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి భక్తుడిని తొలుస్తోంది. ఆశ్చర్యం ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర సంపదకు కొదువలేదు. కుబేరుడినే అప్పు అడిగిన స్వామి ఈరోజు ఆస్తుల విషయంలో దేశంలోని అగ్రగామి. వజ్ర వైఢూర్యాలు, టన్నుల కొద్ది బంగారం, వేల కోట్ల డిపాజిట్లు, ఇవన్నీ స్వామివారి ఆస్తి. కానీ ఇంత సంపద ఉండి కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కోసం బయట మార్కెట్లో టెండర్లు పిలవాల్సిన అవసరం ఏముంది? తక్కువ ధరకెవరిస్తే వాళ్లకు కాంట్రాక్టు కట్టబెట్టే వ్యాపార ధోరణి దేవాలయంలో ఎందుకు ప్రవేశించింది? ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. ధర్మకర్తలని చెప్పుకునే పాలకులు స్వామివారి సేవ కంటే కమిషన్ల లెక్కలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారన్నది చేదు నిజం. స్వచ్ఛమైన నెయ్యిని సేకరించడం కష్టం కాదు, కానీ అది లాభసాటి వ్యాపారం కాదు. ప్రైవేట్ డైరీల నుండి కొనుగోలు చేస్తేనే కమిషన్లు చేతులు మారుతాయి. అదే సొంతంగా తయారు చేసుకుంటే ఆ అవినీతి మార్గం మూసుకుపోతుంది. అందుకేనా ఇన్నాళ్లుగా సొంతంగా డైరీ ఆలోచనను పక్కన పెట్టారు? భక్తుల మనోభావాలతో వ్యాపారం చేస్తున్నారా? సమస్యను సృష్టించిన వారే దానికి పరిష్కారం చూపలేరా? అందుకే సామాన్య భక్తుల ఆలోచనలకు ప్రతిరూపంగా ఒక బలమైన గొంతుక వినిపించింది. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పాలకుల కళ్లు తెరిపించి ఒక మహా అద్భుతమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. టీటీడీ గనుక 1,00,000 గోవులతో సొంతంగా డైరీలను ఏర్పాటు చేసే వ్యవస్థను ప్రారంభిస్తే అందులో తన వంతుగా 1000 గోవులను ఉచితంగా ఇస్తారని ప్రకటించారు. అంతేకాదు, మిగిలిన గోవులను భక్తుల నుండి, దాతల నుండి సమీకరించే బాధ్యతను కూడా తానే స్వయంగా భుజాన వేసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక్కడ
గమనించాల్సిన మరో అద్భుతమైన దైవ సంకల్పముంది. తిరుమల చరిత్రను ఒక్కసారి తరిచి చూడండి. ఆ గోవిందుడికి గొల్లలకు విడదీయలేని పేగుబంధముంది. కలియుగ వైకుంఠంలో నేటికి సుప్రభాత వేళ అర్చకుల కంటే ముందే స్వామివారి సన్నిధిలో తలుపు తెరిచే మొదటి అర్హత, ఆ దివిటి పట్టుకునే భాగ్యం సన్నిధి గొల్లదే. ఆనాడు స్వామిని పెంచి పోషించింది యశోదమ్మ. అయితే ఈనాడు ఆ స్వామికి కల్తీలేని ఆ నెయ్యిని అందించాలని తప్పించేది కూడా అదే యాదవ వంశానికి చెందిన రామచంద్ర యాదవ్ కావడం కాకతాళీయం కాదు. అది కాల నిర్ణయం. గోమాత గొప్పతనం తెలిసిన వంశం వారీగా ఆ శ్రీవారి సేవలో తరించిన రక్త సంబంధీకులుగా కామధేను పథకానికి శ్రీకారం చుట్టి ఆ పవిత్ర బంధాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. రామచంద్ర యాదవ్ కేవలం మాటలతో ఆగిపోలేదు. ఆచరణకు అవసరమైన భూమిని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. డైరీలను కేవలం ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచిస్తూ, ఒకవేళ పుంగనూరు ప్రాంతంలో టీటీడీ డైరీని ఏర్పాటు చేస్తే దానికి అవసరమైన తన సొంత 22 ఎకరాల మామిడి తోటను దేవస్థానానికి ఉచితంగా రాసిస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో తనలాగే స్వామివారి సేవ కోసం భూములు, గోవులు ఇవ్వడానికి వేలాది మంది దాతలు సిద్ధంగా ఉన్నారని, కావాల్సిందల్లా టీటీడీ పాలకుల నిర్ణయం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక్కసారి ఆలోచించండి. టీటీడీ సొంతంగా ఒక భారీ గోశాలను, అత్యాధునిక డైరీని ఏర్పాటు చేసుకుంటే బయటి నుండి ఒక్క చుక్క నెయ్యిని కూడా కొనాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాల మీదో ఆధారపడాల్సిన పనిలేదు. స్వామివారి లడ్డూలో వాడే ప్రతి చుక్క నెయ్యి తిరుమల గిరుల్లోనే, గోవిందుడి సమక్షంలోనే తయారవుతుంది. ఇంతకంటే పవిత్రత ఇంకేముంటుంది? రామచంద్ర యాదవ్ మాటల్లో ఆవేదన మాత్రమే కాదు, ఆచరణ సాధ్యమైన మార్గం కూడా ఉంది. ఆయన చెప్పినట్లు టీటీడీ ఒక్క అడుగు ముందుకేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తమకు తోచినన్ని గోవులను దానం చేయడానికి క్యూ కడతారు. మా స్వామికి మేము పాలు పంపిస్తామని రైతులు ముందుకొస్తారు. ఈ పథకానికి కామధేను అని నామకరణం చేస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. కానీ పాలకులకు ఆ చిత్తశుద్ధి ఉందా? ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీని వెనుక ఓ బలమైన ఆర్థిక కోణం కూడా ఉంది. 1,00,000 ఆవుల పోషణ, డైరీ నిర్వహణ, పాల సేకరణ, నెయ్యి తయారీ, ఈ ప్రక్రియల ద్వారా వేలాది మంది స్థానికులు, నిరుద్యోగ యువతకు శాశ్వత ఉపాధి లభిస్తుంది. మన రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుంది. స్వామివారి సేవలో తరించినట్టు ఉంటుంది. సాటి మనిషికి సాయపడినట్లు ఉంటుంది. అంతేకాదు, ఇతర రాష్ట్రాల నుండి నెయ్యిని దిగుమతి చేసుకోవడం వల్ల మనం కోల్పోతున్న పన్నులు, రవాణా ఖర్చులన్నీ మిగులుతాయి. ఆ డబ్బును తిరిగి ధార్మిక కార్యక్రమాలకు వాడొచ్చు. సొంత డైరీలో తయారైన నెయ్యి పోగా మిగిలిన పాలతో పెరుగు, మజ్జిగ, వెన్న వంటి ఉత్పత్తులను రాష్ట్రంలోని ఇతర చిన్న చిన్న దేవాలయాలకు కూడా టీటీడీనే సరఫరా చేయొచ్చు. అంటే తిరుమల పవిత్రతను కాపాడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకురావచ్చు. అంత బాగానే ఉంది. మరి ఇంత మంచి ఆలోచనకు టీటీడీ పాలకులు ఎందుకు రాలేదు? దేవుడి సొమ్ముతో రాజకీయాలు చేసేవారికి గోశాల నిర్వహణ ఒక బరువుగా అనిపించిందా? సొంత డైరీ పెడితే టెండర్ల పేరుతో వచ్చే కమిషన్లు, ప్యాకేజీలు ఆగిపోతాయన్న భయమా? బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు సామాన్య భక్తుడి గొంతుకగా మారింది. పాలకుల పనితీరుకు ఇదొక కొలమానం. తప్పు జరిగిందని విచారణ కమిటీలు వేయడం కాదు, ఆ తప్పు మళ్లీ జరగకుండా శాశ్వత పరిష్కారం చూపడమే నిజమైన పాలన. హిందూ ధర్మంలో గోవు అంటే జంతువు కాదు, ముక్కోటి దేవతల నిలయం. అటువంటి గోమాత నుండి వచ్చిన స్వచ్ఛమైన పంచగవ్యాలతో అభిషేకిస్తేనే ఆ శివుడు శాంతిస్తాడు. ఆ నెయ్యి వండితేనే శ్రీహరి తృప్తి చెందుతాడు. కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదం ఆ దేవుడికి నైవేద్యం ఎలా అవుతుంది? అది మహాప్రసాదం ఎలా అవుతుంది? భక్తుల ఆరోగ్యాన్ని, మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు. ఇది గుర్తించడానికి ఇంకా ఎంత సమయం కావాలి? ఇప్పుడు కావాల్సింది విమర్శలు కాదు, నిర్మాణాత్మకమైన మార్పు.
రామచంద్ర యాదవ్ సూచించిన సొంత డైరీ ప్రతిపాదనను టీటీడీ తక్షణమే పరిశీలించాలి. 1,00,000 గోవులను నిర్వహించడం టీటీడీకి అసాధ్యమేమీ కాదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బోర్డుకు ఇది చిన్న పని మాత్రమే. కావాల్సింది సంకల్పం, కమిషన్ల కక్కుర్తిని పక్కన పెట్టి పవిత్రతకు పెద్దపీట వేసే ధైర్యం. ఓ కలియుగ దైవమా, వడ్డీ కాసులవాడా, నీ భక్తులు కోరుకునేదొకటే. నీ ఆలయ పవిత్రత మచ్చలేని జాబిలిలా ఉండాలి. నీ ప్రసాదం అమృతంలా ఉండాలి. పాలకులు బుద్ధి మారేలా, వారికి కామధేను వంటి సద్బుద్ధి కలిగేలా నీవే తలంపు పట్టించు స్వామి. ఇది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదు, ఇది కోట్లాది భక్తుల అంతరంగం. తిరుమల గిరుల్లో గోవుల అరుపులు వినిపించాలి. ఆ పాలలో స్వచ్ఛత నీ లడ్డూలో కనిపించాలి. ప్రసాదం మహాప్రసాదం కావాలి కాని కల్తీతో కలుషితమై భక్తుల్ని అనారోగ్యం పాలు చేయకూడదు. రామచంద్ర యాదవ్ అందించిన ఈ గోవుల సమీకరణ, భూమి విరాళం ప్రతిపాదనను స్వీకరించి టీటీడీ కామధేను పథకానికి శ్రీకారం చుడితే అది రాబోయే తరాలకు గొప్ప కానుకవుతుంది. లేదంటే ఆ పాపం పాలకులను వెంటాడుతూనే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.